ఫ్రెండ్స్, నేను మీకు ఒక డైరెక్టర్ గురించి మాట్లాడడానికి వచ్చానమాట. ఏదో బ్లాక్ బస్టర్ హిట్లు తీసానని చెప్పి ఎప్పుడూ సపోర్ట్ చేసుకున్న ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, మెహర్ రమేష్. మనం ముద్దుగా పిలుచుకునే మెహర్ నోలన్ అనమాట. తను ఫస్ట్ కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. ఇక్కడ పోక్రికి వీటికి స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిన కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. మన ఆంధ్ర వాళ్ళ సినిమా ఇక్కడ డిజాస్టర్ అయింది కదా, అక్కడ వీర కన్నడగా అని చెప్పాడు, అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక్కడు రీమేక్ అక్కడ అజయ్గా చేసి ఆ రెండు సూపర్ హిట్ అయ్యింది. ఓకే అమ్మ, కన్నడలో మంచి డైరెక్టర్ దొరికారు అనుకున్నా. అమ్మ అన్న కన్నడతో వదలలేదు, టీఎఫ్ఐకి వచ్చారు 2008లో అనుకుంటా. కంట్రీ సినిమాతో వేట ప్రారంభించడని చెప్పాలి. కంట్రీ చూడడానికి పర్వాలేదు, కానీ ఎన్టీఆర్ అన్న లుక్ అస్సలు బాగోదు, కానీ సినిమా పర్వాలేదు. ఆ తర్వాత బిల్లా ప్రభాస్ ఫ్యాన్స్కి ఇప్పటికీ మెహర్ రమేష్ని తిట్టని ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఉన్నారంటే ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. బిల్లా చాలా స్టైలిష్గా ఇప్పటికీ ప్రభాస్ సినిమాలో టాప్ 10లో చూసుకుంటే బిల్లా ఒక 56th పొజిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన రాడ్లు, శక్తి. రజనీకాంత్ అంతా అశ్విని దత్ గారికి చెప్పాడంట, ఓ బాబు నువ్వు అమ్మవారి శక్తి పీఠం మీద ఏం టచ్ చేయకరా బాబు అంటే, లేదు లేదు మన వాళ్ళు స్టోరీ ఉందని చెప్పి శక్తి తీశారంట. ఆ శక్తి కాస్త ప్రజల్లోంచి జనాల్లోంచి అనాశక్తి తీసినా అయిపోయింది సినిమా. ఆ తర్వాత షాడో. అసలు పాపం వెంకటేష్కి రాడ్ అంటే ఏటో తెలియదు పాపం. వెంకటేష్లో మామూలుగా వెంకటేష్ సినిమాల్లో రాడ్డే ఉండదు, మామూలు ఫ్లాప్లు ఉంటాయి, బిలో యావరేజ్లు ఉంటాయి. అసలు రాడ్లే లేని హీరోకి రాడ్ ఇచ్చావు, క్లాప్స్. అండ్ నెక్స్ట్ కంట్రీ అయిపోయింది, బిల్లా అయిపోయింది, శక్తి అయిపోయింది, షాడో అయిపోయింది కదా. 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాం. అమ్మ ఫోన్లే మాకు రాడ్లు దర్శనం తక్కువైపోయింది అనుకున్నాం. కానీ నీలాగే చాలా మంది రాడ్లు ఇచ్చారు, అది వేరే విషయం. మళ్ళీ 2023కి ఇచ్చావు. అదేంటంటే మన బోలా శంకర్ చిరంజీవి గారి ఒక రీమేక్ సినిమా కూడా నువ్వు తీలేకపోయావు. వేదాలం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్, ఆ సినిమాను కూడా నువ్వు సరిగ్గా తీలేకపోయావు. మళ్ళీ శక్తి ఏమో సూపర్ ప్రాఫిట్ అంటావు. నీకు ఒక దండం, నువ్వు దయచేసి కరెక్ట్ స్క్రిప్ట్ రా, లేకపోతే ఇక డైరెక్షన్ మానే. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.